వారానికి ఒక్కసారి అయితే చేసేదాన్ని, అది కూడా శనివారం అనమాట. శనివారం వస్తే ఖచ్చితంగా పప్పుచారు అయితే ఉండాల్సిందే. ఇంక ఇప్పుడు వారంలో ఒక్కసారి కాదు, వారానికి 3 సార్లు అయితే పప్పుచారు చేయాల్సి వస్తుంది. పప్పుచారు అనే కాదండి, ఇంకా టమాటా రసం అని, టమాటా చారు అని, పచ్చి పులుసు అని, మిరియాల రసం అని, ఇంకేంటి ఉలువ చారు అని, ఇంకా రకరకాల చారులు అయితే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇంకా పిల్లలు అయితే అస్సలు తినరు కదా, సమ్మర్ వస్తే పిల్లలే కాదండి పెద్దలు కూడా, పెద్దవాళ్ళు కూడా ఎండాకాలంలో ఏం కూరగాయలతో తినబుద్ధి అవుతుంది చెప్పండి. అందుకే ఎక్కువగా అయితే చారులు అయితే ఇష్టంగా తింటారు కదా. మంచిగా అన్నం పెట్టుకొని మంచిగా చారు కలుపుకొని ఆమ్లెట్ లేకపోతే బాయిల్డ్ ఎగ్ వేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలకైతే పప్పు చారు కాగానే ఒకరికైతే ఎగ్ ఉడకబెట్టినా, ఇంకొకరికైతే ఆమ్లెట్ వేసి పెట్టినా అనమాట. ఇంకా నేను మార్నింగ్ అయితే టిఫిన్ ప్లేస్లో అయితే అన్నం తినలేను కాబట్టి నేనైతే 2 దోశలు వేసేసుకొని అయితే పప్పు చారులో నంచుకొని అయితే తిన్నాను అనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.